సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు మరి ఒక గొప్ప పురాతన కాలం నాటి ఆదిశక్తి మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రంతో ఎటువంటి భూత ప్రేత పిశాచాలు కానీ, చేతబడులు కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ వచ్చే గాలి ధూళి ఎటువంటిదైనా కానీ తీసివేయవచ్చు. ఈ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని సిద్ధింపజేసుకొని మీకుగా ఉపయోగించుకోవచ్చు, ఇతరులకు ఉపయోగించవచ్చు. కనుక సాధక ప్రియులారా, ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 10,116 తీసుకుంటాను. మీకు ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయగలరు. అన్యదా నాతోని ఫోన్లు చేసి నా విలువైన సమయాన్ని వృధా చేయొద్దని మనవి. సాధక ప్రియులకు మంత్రాన్ని తెలియజేస్తున్నాను. మంత్రం వచ్చేసి: ఓం భగవతి చండికేశ్వరి మహాకాళి త్రిపుర సుందరి శ్రీం శ్రేం శ్రై శ్రూం శ్రౌం స్రా. ఓం కాళీ మహాకాళి ఆదిశక్తి పరంజ్యోతి భద్రకాళి పిండారి కపాలమాలిని అనంతరూపిణి ఆదిశక్తి త్రికాల భైరవి కపాలధారిణి త్రిశూల డమరుకహస్తిని ఉరగభూషిణి ఉమామహేశ్వరి వికృతరూపిణి శివవీరశక్తి వినోదశక్తి విగ్రహశక్తి సకల కార్య వినోదిని సర్వగ్రహ ఉచ్చాటిని అఘోర రూపిణి ప్రళయాగ్ని ఉగ్రరూపిణి నిత్యకళ్యాణి నిరంజన రూపిణి దుర్గి దంశ్వసంహరి నీలకాటేరి రక్తకాటేరి ఉగ్రకాటేరి అగ్నికాటేరి అరణ్యకాటేరి ఆదికాటేరి హ్రాం హ్రాం హ్రేం హ్రేం గ్రాం గ్రహ సర్వగ్రహ మారు సర్వగ్రహ బంధనం. ఓం భగవతి ఆదిశక్తి పటుపటు స్వహ. ఈ మంత్రాన్ని 11 రోజులు మీరు 1008 సార్లు సిద్ధింపజేసుకుంటే ఈ మంత్రం అనేది సిద్ధి అవుతుంది. ఈ మంత్రంతో సకల విధమైన చెడులను తొలగించవచ్చు, మీకుగా రక్షించుకోవచ్చు. ఎదుటివానికి 11 సార్లు ఈ మంత్రం చదివి నిమ్మకాయకు మంత్రించి మీదికెళ్ళి తీసేస్తే పోతుంది. జలాన్ని కూడా మంత్రించి ఇస్తే సర్వ విధమైన ఇక్కట్లు అనేది తొలగిపోవడం జరుగుతుంది. కావున సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించి వినియోగించుకుంటారని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.